నమస్తే అండి. ఈరోజు నేను మార్నింగ్ చేసిన వంటలన్నీ కూడా చిన్న మినీ వ్లాగ్‌లాగా పెట్టానండి. ఒక్కొక్క రోజు వంటలు చేస్తుంటే చాలా మజా వస్తూ ఉంటుంది కదండీ! మనం చేస్తున్న వంటలే సేమ్ ఇంగ్రీడియెంట్స్‌తోనే కానీ కొత్తవి ట్రై చేస్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదా! అలా చేసిందే ఈ రెసిపీ అండి. ఇదైతే నేను తర్వాత లాంగ్ వీడియో ఒకటి పెడతాను. ఈ కొత్త వంటలు తయారు చేయడానికి ముఖ్య కారణం అండి, నాకైతే రెగ్యులర్గా ఐటమ్స్ అంటే రోజు మనం చేసుకొని తింటాం కదా, అవైతే అస్సలు నచ్చవండి. ఏదో ఒకటి కొత్తది వెరైటీగా చేసుకొని తినాలనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. సో అందుకని చెప్పి ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేస్తూ ఉంటాను. అయితే ఈ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు చాలా వరకు ఫ్లాప్ అవుతూ ఉంటాయండి. ఎందుకంటే 2-3 సార్లు అది చేస్తే కానీ మనకి పర్ఫెక్ట్గా రాదన్నట్టు. సో మనం ఏదైనా వీడియో చేయాలంటే 1-2 సార్లు ట్రై చేసిన తర్వాత బాగా వచ్చిన తర్వాత అంటే థర్డ్ టైం అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక్కొక్కసారి అయితే 3-4 టైమ్స్ కూడా మనకి ఫ్లాప్ అవుతూ ఉంటాయండి. అందుకని చెప్పి ఇంట్లో వాళ్ళ కోసం సేమ్ రెగ్యులర్ ప్యాటర్న్ చేసేసి కొత్తవి ట్రై చేసినప్పుడు తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటాం కదండి, అప్పుడు ట్రై చేస్తూ ఉంటానట్టు. సో అందుకని ఈరోజు అయితే మాత్రం ఇంట్లో వాళ్ళ కోసం తోటకూర పప్పు, ఆలు ఫ్రై అయితే చేశానండి. రిమైనింగ్ ఏంటంటే టమాటో చట్నీ చేసుకున్నాను. అది మార్నింగ్ టిఫిన్కి, మధ్యాహ్నం కూడా అంటే రైస్లో కూడా కలుపుకునే విధంగా 2 in 1 లా చేశాను అన్నట్టు. ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే దోశలు వేసుకున్నానండి. ఈ దోశలు కూడా కొంచెం వెరైటీ దోశలు, అందుకే తెల్లగా ఉంటాయి. ఏంటి దోశల కలర్ ఇలా ఉందనుకో మాత్రం అనుకోవద్దండి. ఇది కూడా ఒక ట్రయల్ వేసాను అన్నట్టు. 2-3 సార్లు ట్రయల్స్ వేస్తే కానీ ఏ రెసిపీ కూడా పర్ఫెక్ట్గా రాదండి. ఎందుకంటే అందరికీ చెప్పినప్పుడు మనం పర్ఫెక్ట్గా చేసి చూపించాలి కదా. సో అందుకని ప్రతి ఐటెం కూడా అంటే కొత్తగా ఏది చేసినా కానీ 2-3 సార్లు అయితే కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. మీలో చాలామందికి నేను చెప్తుంది జోక్గా అనిపించవచ్చేమో కదండి. అంటే ఎక్స్పెరిమెంట్స్, ట్రయల్స్, వంటలకు కూడా ఎంత అవసరమా అని అనిపించవచ్చు. మనం ఇంత కష్టపడుతుంది కడుపు నిండా తినడానికే కదండి. సో అలాంటప్పుడు మనం హెల్తీగా ఏది పడితే తినేలేం కదా. హెల్తీగా తినాలంటే దానికోసం ఏవి కాంబినేషన్స్ బాగుంటాయి, తక్కువ ఆయిల్ యూజ్ చేసి ఎలా చేయాలి, టేస్టీగా ఎలా చేయాలి, ఇన్ని రకాలు ఆలోచించుకోవాల్సి ఉంటుంది కదా. కొన్ని పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి, కొన్ని పాడైపోతూ ఉంటాయండి రెసిపీస్. సో ఈరోజు అయితే మాత్రం చాలా బాగా సెట్ అయింది కొత్త రెసిపీ. తర్వాత టమాటో చట్నీ అంటే దోశలకి, రైస్లోకి, రెండిట్లోకి, తోటకూర పప్పు, తర్వాత బంగాళదుంప ఫ్రై కూడా ఇది వెరైటీగా చేశానండి. అంటే ఉల్లిపాయలు వేసి వెరైటీ, అంటే చాలా రకాలు ఉంటాయి కదండి బంగాళదుంప వంకాయల్లోనైతే. సో ఇదొక వెరైటీ. ఇవేనండి ఈరోజు మార్నింగ్ నేను చేసిన రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.